హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవాల్టి వీడియోలో గార్డెన్ మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది, గార్డెన్ అందంగా ఉండాలన్నా అలాగే మొక్కలు హెల్తీగా గ్రో అవ్వాలన్నా మనం కొన్ని టిప్స్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఆల్సో మనకి అరటి పిలకలు ఎట్లా సేవ్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూసేద్దరు. కానీ అరటి వేసేటప్పుడు నేను ఏ మిస్టేక్స్ చేశానో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్ అండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా గార్డెన్ అంతా కూడా ఇట్లాగా గట్టి పడిపోయిందనమాట మట్టి. సో మట్టిని అంతటిని కూడా ఇప్పుడైతే యూస్ చేయాలి. అండ్ ఆల్సో చూసారా, ఎండిపోయిన ఆకులన్నీ కూడా కింద పడిపోయినాయి. అవన్నీ తీసి ఇంకా కంపోస్ట్గా యాడ్ చేసేసుకోవాలి. నేను ఇప్పుడు బిఫోర్ మెయింటెనెన్స్ గార్డెన్ ఎట్లా ఉందో మీకు మొత్తం కూడా షేర్ చేస్తాను. ఇప్పుడు బుద్ధుడికి లెఫ్ట్ సైడ్ ఉన్న బాక్స్ అండి ఇదంతా కూడా. సో ఇక్కడంతా కూడా కొన్ని వాటికి పురుగులు పట్టినాయి, కొన్ని ఏమో అనార్గనైజ్డ్గా ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సెట్ చేయాలి. అండ్ ఆల్సో మనకి రైట్ బాక్స్‌లో కూడా మట్టంతా కూడా బాగా గట్టిపడిపోయిందండి. ఇదంతా లూజ్ చేయాలి. అండ్ ఇది బయట కమ్యూనిటీ ఏరియా అనమాట. ఇక్కడ మల్బెర్రీ చెట్టయితే వేశాను. సో ఇదంతా కూడా మొన్న ప్రూనింగ్ అయితే చేసేసానండి. ప్రూనింగ్ చేసి కంపోస్ట్ అయితే యాడ్ చేసేసాను. అదైతే బానే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని పాట్స్ అయితే ఉన్నాయి. ఈ పాట్స్ అన్నీ కూడా బానే ఉన్నాయి. ఇన్ కేస్ మనకి ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివి ఏమైనా ఉంటే అవైతే చేత్తో రిమూవ్ చేసేసేయండి. నెక్స్ట్ ఇది లోపల గార్డెన్‌లో ఫ్రూట్ మొక్కలు పెట్టిన ప్లేస్ అండి. ఇక్కడ కూడా మట్టి బాగా గట్టిపడిపోయింది. ఇదంతా కూడా ఇప్పుడు లూజ్ అయితే చేయాలనమాట. కొన్ని కొన్ని చోట బంతి నార్లు కూడా వచ్చేసాయి. అవి కూడా రిమూవ్ చేసేసేయాలి. నెక్స్ట్ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే అప్పటికప్పుడు నేను చేత్తో ఇట్లా తీసేస్తూ ఉంటానండి. ఇది ఇప్పుడే కాదండి, ఎప్పుడు కూడా మనం 2 డేస్కి ఒకసారి ఇట్లాంటివి ఏమైనా పాట్స్కి ఉందనుకోండి ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటే గార్డెన్ అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా లాన్ అంతా కట్ చేయడానికి గార్డెనర్‌ని అయితే పెట్టుకున్నాననమాట. సో మనమైతే అన్నీ చేయలేం కాబట్టి గార్డెనర్‌ని అయితే పెట్టుకుంటా అండి. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది ఎంట్రన్స్‌లో ఉన్న ఫ్రంట్ గార్డెన్ అనమాట. ఇట్లా వాకింగ్ ట్రాక్ లాగా ఉంటుంది. అండ్ లెఫ్ట్, రైట్ గ్రాస్ పార్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రాస్‌నంతటిని కూడా మనం కొంచెం లెవెల్ చేసేసి ఏదన్నా కలుపు ఉంటే చేత్తో తీసేయాలి. అండ్ ఆల్సో మనకి ఎండుటాకులు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా రిమూవ్ చేసేయాలండి. గార్డెన్ అందంగా ఉండాలంటే ఈ 3 పనులు ఖచ్చితంగా చేసుకోవాలి. అండ్ అలాగే ఎరేషన్ బాగుండాలి అంటే రూట్స్ దగ్గర మనం కొంచెం మట్టినైతే లూజ్ చేయాలి. సో ఈ వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడైతే చేయాలన్నమాట. గార్డెన్ మెయింటెనెన్స్‌లో ఇవన్నీ కూడా పార్ట్స్. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే ఇక్కడ ఒక పెంటాస్ మొక్క అయితే ఉందనమాట. సో అదంతా కూడా బాగా ఎండిపోయినట్టు అయిపోయింది. సో మనం ప్రూన్ చేయాలంటే ఇట్లాంటి సిజర్స్ ఒకటి కొనుక్కుంటే బెటర్ అండి. ప్రూనింగ్‌కి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ షేప్ చేయడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఎండిపోయిన ఆకులు ఏమైనా ఉంటే గనుక కూడా ఇట్లా రిమూవ్ చేయాలి. అండ్ పైన గార్లిక్ క్రీపర్ ఉంది చూసారా? గార్లిక్ క్రీపర్ మళ్ళీ జారిపోయిందండి. ఇది థర్డ్ టైం అనమాట జారిపోవటము. సో అది కూడా ఇప్పుడు ఆర్గనైజ్డ్‌గా పెట్టాలి. అండ్ అది నేను గార్డెన్ మెయింటెనెన్స్ పార్ట్ 2లో చూపిస్తాను. పార్ట్ 1లో కొంచెం వీడియో లెంత్ ఎక్కువైపోయిందనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చామంతి మొక్కలన్నీ కూడా నేను రెడీ చేసుకున్నవే అండి. అది ఎట్లా రెడీ చేశానంటే మనం ఆల్రెడీ నర్సరీ నుంచి తెచ్చిన మొక్క ఉంటుంది కదా, ఆ మొక్కని పైన పువ్వులు వచ్చిన తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత పువ్వులు పైనుంచి కింద వరకు మొత్తం కట్ చేసేసేయాలన్నమాట. ఫ్లవర్స్‌తో సహా కింద ఆకులతో సహా ఓన్లీ కింద పార్ట్ మాత్రమే ఉంచుకోవాలి. మనం అలా ఉంచుకొని అట్లా నీళ్లు పోస్తూ ఉంటే కొన్నాళ్ళకి పక్కన చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయన్నమాట. ఆ పిలకలన్నీ కూడా తీసి మనం జూన్ ఆర్ జూలై నెలలో తీసి మనం మళ్ళీ భూమిలో గనక పెట్టుకున్నాం అనుకోండి పిలకల్ని, మనకి చక్కగా అక్టోబర్, నవంబర్ కంతా బడ్స్ స్టార్ట్ అయిపోయి డిసెంబర్కి అంతా పువ్వులైతే వచ్చేస్తాయి. అండ్ ప్రూనింగ్ వర్క్స్ చూడండి, ఇట్లా అయితే కంపల్సరీ చేయాలి పువ్వులు అయిపోయిన తర్వాత, లేకపోతే కొత్త బడ్స్ అయితే రావు. అండ్ కొత్త కొమ్మలు వచ్చి బడ్స్ రావాలి అంటే చక్కగా ప్రూనింగ్ అయితే చేసేసుకోండి. అండ్ చామంతి మొక్కలకు కూడా గుబురుగా మనకి పూలు రావాలంటే ఎప్పటికప్పుడు పైన టిప్స్ అనేది కట్ చేసేస్తూ ఉండాలి. మనం తులసమ్మకి ఎట్లా కట్ చేస్తామో సేమ్ చామంతులకు కూడా అట్లానే కట్ చేయాలండి. నెక్స్ట్ ఇంకా బయట పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపలికైతే వచ్చేసాము. ఇక్కడ దాలియా చెట్లు అయితే వేశానండి. ఇది సీడ్స్ ద్వారా పెంచాను. బట్ అస్సలు పెరగలేదు. పెరిగినా కూడా ఫ్లవర్స్ అయితే చాలా చిన్నగా వస్తుంది. సో అన్నీ కూడా రిమూవ్ చేసేస్తున్నాను. చాలా వేశానండి. ఇంతకుముందు కూడా కొన్ని రిమూవ్ చేశాను. సర్లే ఇంకా కొన్ని పెద్దగా అవుతుంటే సర్లే దుంప రెడీ అవుతుందేమోనని చెప్పి వెయిట్ చేశాను. బట్ ఏది కూడా సరిగ్గా రాలేదు. ఇంకా అన్నీ కూడా రిమూవ్ చేసేసా. దుంప వచ్చినా మనం నెక్స్ట్ ఇయర్‌కి సేవ్ చేసుకొని పెట్టుకునే వాళ్ళమండి. బట్ ఏదైతే రాలేదు. దాలియా మాత్రం మనం నర్సరీ నుంచి డైరెక్ట్‌గా ప్లాంట్ తెచ్చుకొని పెట్టుకొని, మనకి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత సీజన్ అయిపోయాక పువ్వులు ఆటోమేటిక్‌గా ఎండిపోతది. తర్వాత దాని కిందున్న దుంపను కనుక సేవ్ చేసుకొని మనం నెక్స్ట్ ఇయర్‌కి కనుక పెంచుకుంటే బెటర్ అనిపించింది. మనం సీడ్స్‌తో గ్రో చేస్తే అయితే సరిగ్గా రాలేదండి.
నెక్స్ట్ ఇక్కడ కూడా గ్రాస్ అయితే ఉందనమాట. అండ్ అట్లానే ఇక్కడ కూడా మట్టి లూజ్ చేయాలి. అండ్ అట్లానే కొంచెం కలుపు కూడా ఉంది. అవన్నీ కూడా రిమూవ్ చేయించేస్తున్నాను. ఇక్కడ మనకి గ్రాస్ ఓన్లీ బార్డర్స్‌లో ఉన్నాయండి. మధ్యలో అంతా కూడా ఫ్రూట్ మొక్కలైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చాలా పురుగైతే పట్టేసింది వైట్ ఫ్లైస్. అవన్నీ కూడా ఇప్పుడైతే ఎంత పెస్టిసైడ్ కొట్టినా అవి పోవట్లేదని చెప్పి ఇంకా ప్రూనింగ్ ఒకటే ఆప్షన్ నాకు అనిపిస్తుంది. నాకు దానిమ్మ చెట్టుకి బాగా పట్టిందండి. సో, అదైతే కొంచెం ఆకులన్నీ కూడా ప్రూన్ చేయించేస్తున్నాను. అండ్ కొన్ని చోట్ల ఎండిపోయింది మొక్క కూడా. సో, అవి కూడా అన్ని కొమ్మలు రిమూవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే మనకి దానిమ్మ బ్యాక్ సైడ్ మెక్సికన్ పెటూనియాస్ అయితే ఉన్నాయన్నమాట. సో, మెక్సికన్ పెటూనియాస్ నేను ఊరికే కొమ్మ తీసుకొచ్చి పెట్టానండి. చక్కగా అవి గ్రో అయ్యి స్ప్రెడ్ అయిపోతుంది. సో, అలా భూమిలో ఉంటే అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటదనమాట. అందుకని అవి 2 కూడా తీసేసి ఇంకా పాట్స్‌లో అయితే షిఫ్ట్ చేయించేశాను. ఇప్పుడు ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ఇంతకుముందు దాలియా సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవంతా కూడా చాలా ఇదిగా అయిపోయింది. ఇంకా గ్రాస్ కటింగ్ అయిపోయిందండి. ఇంకా పెటూనియాస్ కూడా రిమూవ్ చేసేశారు. నెక్స్ట్ ఇంకా దాలియా మొక్క ఒక్కటి పెద్దదుందనమాట. అదైనా దుంప ఉంటదేమోనని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అది కూడా దుంపయితే లేదు. ఇంక మొక్కంతా పడేశాననమాట. ఇంక వేస్ట్ అండి. ఇంకా చిన్న చిన్న పువ్వులొస్తున్నాయి. అది కూడా హెల్తీగా లేదు. ఎక్కువ స్పేస్ ఉన్నప్పుడు గడ్డపార ఉందనుకోండి మన ఇంట్లో, చక్కగా దాంతో ఇలా మట్టిని గనక లూజ్ చేస్తే ఏరేషన్ అనేది బాగా జరుగుతదనమాట. సో, ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్‌గా ఉందో. నెక్స్ట్ ఇది రైట్ బాక్స్ అండి. రైట్ బాక్స్‌లో పెద్ద మెయింటెనెన్స్ ఏమీ లేదు. కలుపైతే ఏం లేదనమాట. జస్ట్ మట్టి లూజ్ చేస్తే సరిపోతది అంతే. నెక్స్ట్ గ్రెనేట్ లెఫ్ట్ బాక్స్ అండి ఇది. సో, ఎంట్రన్స్‌లో మనకి లెఫ్ట్‌లో వంకాయ మొక్కలైతే ఉన్నాయి. సో, వంకాయ మొక్కలు కాయలు బానే వచ్చాయి. ఇంకా లాస్ట్‌కొచ్చేసిందండి. పురుగు పట్టేసినట్టుంది. అందుకనే కాయలు సరిగ్గా రావట్లేదనమాట. సో, ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా ప్రూన్ చేసేయమని చెప్పాను. అండ్ అట్లానే కింద గూడా ఒక దానికి పురుగులాగా పట్టింది. ఆ పురుగు ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు. మీకు చూపిస్తానండి ఆ పురుగు ఏంటనేది మీరు చెప్పండి. నాకైతే ఫస్ట్ టైం చూడటము. మనకి కొమ్మ ఉంటుంది కదా! కొమ్మ మధ్యలోకి కన్నంలాగా పెట్టేసింది. సో, ఇది కూడా పిచ్చి పిచ్చిగా ఉంటే ఇంకా కర్ర పెట్టేసి మధ్యలో గట్టిగా కట్టేయమని చెప్పాను తాడుతో. ఎందుకంటే అటు ఇటు ఒరిగిపోకుండా ఉంటే కొంచెం బాగా కనిపిస్తుంది మనకి. చూడండి పురుగు అదేంటో నాకు అర్థం కాలే. ఎవరికైనా తెలిస్తే చెప్పండి. సో, కట్ చేసినవన్నీ కూడా వేరే చోటైతే పెట్టేసుకొని తర్వాత కంపోస్ట్‌కి యూజ్ చేసేసుకుంటాను. ఇక్కడ మిల్క్ ఫ్రూట్ అయితే పెట్టానండి. మిల్క్ ఫ్రూట్ కూడా ఇప్పటి వరకు నేనైతే టేస్ట్ చేయలేదు. బట్ బావుంటుందని చెప్పారని పెట్టాను. బట్ రుచి అయితే ఎలా ఉంటదో నాకైతే తెలీదు. ఇక్కడ కర్ర పెట్టాం కానీ అంత కరెక్ట్‌గా లేదనమాట. సో, మళ్ళీ కర్ర పెట్టి గట్టిగా కట్టమని చెప్పాను. మనం ఏదైనా మొక్కలు వంకర టింకరగా పెరగకుండా ఉండాలంటే మనం స్టార్టింగ్‌లోనే దానికి కేర్ తీసుకొని కరెక్ట్‌గా కట్టాలి. లేకపోతే అది చాలా ఇష్యూ అయిపోతదండి. ముఖ్యంగా పెద్ద చెట్లకైతే చాలా ఇబ్బందవుతది. మీరు స్టార్టింగ్ స్టేజ్‌లోనే మొక్క అనేది కొంచెం స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోండి. అదొక టిప్. వాటర్ యాపిల్ కూడా కిందంతా కూడా ప్రూన్ చేయించేసానండి. గుబురుగా అయిపోయింది. అండ్ ఆల్సో ఆకులు ఎక్కువ ఉంటే ఈల్డ్ కూడా మనకి అంత రాదనమాట. నెక్స్ట్ ఇంకా ఎడ్జ్‌లో నేను బీరకాయ పాదులు ఇలాంటివి వేసుకోవడానికని చెప్పి ఫస్ట్ కర్రలతో కట్టించాను. కర్రలతో అయితే ఎక్కువ కాలం లేదు. ఒక 7, 8 మంత్స్‌కి అయితే కర్రలన్నీ కూడా ఒరిగిపోయింది. సో, సర్లే అని చెప్పి ఐరన్ ముక్కలు కొంచెం ఉంటే అటు ఇటు పెట్టేసి మధ్యలో అయితే తీగలు కట్టించానండి. సో, అది కూడా సరిగ్గా లేదనమాట. చాలా ఇబ్బందవుతుంది. సో, అవన్నీ కూడా రిమూవ్ చేసేయమన్నాను. స్టాండర్డ్‌గా ఏదైనా చేయిద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఆయనతో పాటు నేను కూడా కొంచెం ప్రూనింగ్ వర్క్స్ అయితే చేసేస్తున్నాను. అక్కడ టమాటా మొక్కలు అవి ఉంటే అవన్నీ కూడా ప్రూన్ చేసేసాననమాట. ఎందుకంటే మనకి టమాటా మొక్కలకు కూడా వైట్ ఫ్లైస్ అయితే బాగా పడుతుందండి. ఆకులు లేకుండా చేసేసాను. కాయలైతే ఉన్నాయన్నమాట. సో, నెక్స్ట్ ఇంకా అరటి మొక్కలు ఇప్పుడైతే తీసేయాలి. అరటి మొక్క మొత్తం తీసేద్దామని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే నేను మెయింటైన్ చేయలేకపోతున్నాను. నేను అరటి చెట్టు పెట్టుకోవాలంటే మెయిన్‌గా మనకి స్పేస్ అయితే ఉండాలనమాట. లేకపోతే చాలా ఇష్యూస్ అయితే వస్తాయి. ఇప్పుడు చూపిస్తున్న కర్రకి నేను ఒక బర్డ్ హౌస్ అయితే పెట్టాననమాట. ఇది మీషోలో ఆర్డర్ చేశాను. యాక్చువల్‌గా పైన కోకోపీట్ అంతా బానే ఉంది కానీ, దాని లోపల బేస్ వచ్చి మనకి కార్డ్‌బోర్డ్ అయితే యూజ్ చేశారు. దానివల్ల వర్షంలో తడిసినప్పుడు అదంతా కూడా మెత్తబడిపోతుందండి. సో, బర్డ్ హౌసెస్ అలాంటివి ఏమైనా కొన్నప్పుడు లోపల మెటీరియల్ చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఇంకా ఒక్కొక్క పిలక అయితే రిమూవ్ చేయించేస్తున్నానండి. ఎందుకంటే ఇది చూసారా? అంతా కూడా కాంపౌండ్ వాల్‌కి అతుక్కొని మనకి పిలకలైతే వస్తున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బందయితే అవుతుంది. అరటి పిలకలు తీయటం కూడా ఒక ఆర్ట్ అనే
అనే చెప్పాలండి. సో, మనకి పిలకలు అస్సలు వేస్ట్ అవ్వకుండా ఎక్కడుందో చూసుకొని కరెక్ట్‌గా తీయాలనమాట వేస్ట్ అవ్వకుండా. దీనైతే ఒక 4 అయితే తీశారు చక్కగా వేస్ట్ అవ్వకుండా. సో, ఈ గార్డెనర్ హైదరాబాద్‌లో ఎక్కడైనా వర్క్స్ ఉంటే చేస్తారని చెప్పారండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను కాంటాక్ట్ నంబర్ అయితే ఇస్తాను. వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారు. అండ్ నేను ఇది సెకండ్ టైమ్ అనమాట పిలిపిస్తున్నాను. చూస్తున్నారా పిలకలన్నీ కూడా చాలా తెలివిగా తీయాలండి. కరెక్ట్‌గా మనకి మెయిన్ పిలక ఎక్కడుందో గూడా తను చెప్తున్నారనమాట. నాకైతే అర్థం కాలేదు. అది అక్కడే ఉందని ఎలా చెప్పగలిగారో ఇప్పటికి తెలియలేదు. సో, ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో, ఒక్కొక్కటి తీసేసి ఇంకా మొత్తం కూడా రిమూవ్ చేయించేసానండి. అన్ని పిలకలు కూడా చెట్టుతో సహా అన్నీ రిమూవ్ చేయించేసాను. ఈ అరటితో నేను చాలా ఇబ్బందయితే పడ్డాను. ఇప్పుడు మనకి పిలకలు పక్కన వస్తూ ఉంటాయి గదా! అవన్నీ మనం ఎప్పటికప్పుడు రిమూవ్ చేసేస్తూ ఉండాలి. మనకి గెలొచ్చే ఒక చెట్టు లేకపోతే ఆర్ ఎల్స్ 2 పెట్టుకోవాలి అంతే. అంతకన్నా ఎక్కువ పెట్టుకుంటే మనకి చాలా ఇష్యూ అయితదండి తీసేటప్పుడు. అండ్ అట్లానే అరటి పెంచుకునేటప్పుడు మనం వాటరింగ్ అనేది చాలా ఎక్కువ ఇస్తూ ఉండాలనమాట. మనం వాటర్ చేయకపోతే కాయలు అస్సలు సరిగ్గా రావు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి స్పేస్ కూడా ఎక్కువ ఉన్న చోట వేసుకోండి. కొంచెం ఇరుకిరుగ్గా ఉందనుకోండి, మనం ఎక్కి పని చేయాలి అంటే అవ్వదనమాట. అరటి పిలకలు మనకు అట్లా వస్తూనే ఉంటాయి పక్కన పక్కన. సో, అవన్నీ కూడా ఒక్కొక్కటి రిమూవ్ చేసుకుంటేనే మనకి మెయిన్ ప్లాంట్‌కి బనానాస్ అనేవి చాలా హెల్తీగా వస్తాయి. అరటి పిలకలు నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారండి. అందుకని చాలా జాగ్రత్తగా తీయమని చెప్పాను. అయితే నేను ఒక 4 అయితే సేవ్ చేయగలిగాను. నెక్స్ట్ ఇంకా అరటి మొత్తం తీసేసిన తర్వాత ఇక్కడ కొంచెం కంపోస్ట్ యాడ్ చేసేసుకొని మనం ఏదైనా సీడ్స్ గాని పెట్టుకుంటే చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఎందుకంటే వెజిటబుల్స్ కూడా నాకు స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి నేను ఈ పనైతే చేశాననమాట. మీరు కూడా ఇంట్లో తక్కువ స్పేస్ ఉన్నప్పుడు అరటి చెట్టు పెట్టుకోకపోవడమే బెటర్ అని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే మనం అరటి పెట్టుకుంటాము బానే ఉంటది. దానికి వాటరింగ్ అనేది ఎక్కువేయాలి. అండ్ దానికి మెయింటెనెన్స్ ఈ పిలకలు వస్తున్నప్పుడు రిమూవ్ చేయాలి. అండ్ మనం గెల అయిపోయిన తర్వాత అది తీయాలంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ స్పేస్‌ని బట్టి, మీ కన్వీనియన్స్ బట్టి అన్నీ కూడా చూసుకోండి సరిపోతుంది. లేదు మాకు కంపల్సరీగా కావాలి అంటే మెయింటెనెన్స్ అన్నీ కూడా చేయొచ్చండి. బట్ టైమ్ టేకింగ్ అండ్ వర్కర్స్‌తో పనుంటది అంతే. నేను అరటి పిలక పెట్టి ఒక 2 ఇయర్స్ అయితే అవుతుందండి. చూసారు కదా! ఎంత కష్టపడాల్సొస్తుందో అవన్నీ రిమూవ్ చేయడానికి. చాలా పనైతే ఉంటది. బట్ ఈజీగానే తీయొచ్చు. ఎవరైతే వాటిలో ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటారో వాళ్ళకైతే బానే అర్థమవుతుందండి. బట్ నాకు చూడటానికి కొంచెం కష్టమేమో అనిపించింది. మెయిన్‌గా ఇక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ అండ్ పైప్స్ అయితే కనెక్షన్ ఉందనమాట. సో, అది గూడా ఒక ఆలోచన చేసి నేనైతే రిమూవ్ చేసేయమని చెప్పాను. అండ్ ఇంకా అది స్ప్రెడ్ అయిపోయిందంటే మనకి ఫ్యూచర్‌లో తీయటానికి చాలా కష్టం అవుతదండి. అందుకని అన్నీ ఆలోచించి మీరు ఏదైనా స్పేస్‌లో వేసుకోవాలి అంటే అరటి మీరు అన్నీ చూసుకోండి. ఆ ప్లేస్‌లో ఏమీ లేకుండా లైక్ పైప్స్ కానీ, లేకపోతే వైర్స్ కానీ అట్లాంటివి ఏమీ లేకుండా చూసుకోండి సరిపోతది. సో, ఈ మొన్న మనకి అరటి గెలొచ్చింది గదా! సో, అది అనమాట మనకి పక్కన పిలక ఉంటే అది కూడా తీశారు. బట్ అదైతే కట్ అయిపోయిందండి. పనికి రాలేదు. ఇంకా పక్కన ఇంకొకటి పెద్ద పిలక స్టార్ట్ అయిపోయింది. ఇంకా అది గూడా తీసేయమని చెప్పాను. ఇదే అన్నిటికన్నా పెద్దదనమాట. సో, ఇది కాంపౌండ్ వాల్‌కి అతుక్కొని మరీ వచ్చింది. సో, చూస్తున్నారు కదా! ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అరటి మొక్క వేయాలా? వేయలేదా? అని చెప్పి మీరే ఆలోచించుకొని వేసుకోండి. అండ్ మార్నింగ్ టు ఈవినింగ్ అయితే ఈ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా క్రీపర్స్ మెయింటెనెన్స్ ఎట్లా చేయించానో కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి చూడండి ఎంత నీట్‌గా ఉందో. ఇందాకడ దానికి ఇప్పటిదానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? మట్టి లూజ్ చేసుకున్నాక కొన్ని కొన్ని సార్లు నేను కంపోస్ట్ కూడా యాడ్ చేస్తుంటాను. ఈసారి అయితే కంపోస్ట్ యాడ్ చేయలేదు. ఎందుకంటే నేను రీసెంట్ టైమ్స్‌లోనే వేశాను కాబట్టి ఇంకా వద్దనుకున్నాననమాట. భూమిలో ఉండేటప్పుడు మరీ ఎక్కువ కంపోస్ట్ కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఎక్కువ వేసినా కూడా మంచిది కాదండి. అండ్ అట్లానే మీరు పాట్స్‌లో ఉంటే గనక ఖచ్చితంగా 20 డేస్‌కి అలాగా 1 మంత్‌కి అట్లాగా ఇచ్చుకుంటూ ఉంటే సరిపోతది. క్రోటాన్ మొక్కలకైతే అవసరం లేదండి. ఫ్రూట్ మొక్కలకి లేకపోతే ఫ్లవరింగ్ వాటికైతే వేసుకోవాలనమాట. సో, ఇది కమ్యూనిటీ ఏరియాలో కొన్ని బంతినార్లయితే పెట్టాననమాట. ఎంత వచ్చాయో చూడండి. అన్నీ ముద్ద వెరైటీ వచ్చాయి. 1, 2 రెక్క వెరైటీ వచ్చాయి. సో, మనం అప్పుడప్పుడు ముద్దవి మనం పువ్వు ఎండిపోయిన తర్వాత నారు పోసుకొని అక్కడక్కడ బంతులు వేసుకుంటే పెస్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ ఆల్సో గార్డెన్ లుక్ కూడా బావుంటుంది. సో, ఇలాగా నేను ప్రూనింగ్ వర్క్స్, నార్లు పోసుకోవటము, వాటరింగ్ కరెక్ట్‌గా ఇవ్వటము, పెస్ట్ అటాక్ అవ్వకుండా చూసుకోవడము అండ్ అట్లానే
మట్టి లూజ్ చేసుకోవడము, ఎండుటాకులు, ఎండు కొమ్మలు అవన్నీ తీసేయడము చేస్తూ ఉంటాను. ఇట్లా చేయటం వల్ల గార్డెన్ అందంగానే ఉండటం కాకుండా ప్లాంట్స్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా అండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.